హాయ్ హలో నమస్తే. సాగరిక ఘోష్ నిన్న తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన ఎంపీ ఒక పెద్ద ఎలిగేషన్ చేసింది. మోడీ గారి గవర్నమెంట్ డీ గ్రేడ్ గవర్నమెంట్ అంది. ఏందని అంత పెద్ద మాట అన్నారు, డీ గ్రేడ్ గవర్నమెంట్ అన్నారు ఏంటి అని ఆమె ప్రసంగం ఇస్తూ ఆమె ఇంగ్లీష్లో ఇచ్చారు. నేను యాక్చువల్గా ఇట్లాంటి వీడియోలన్నీ పార్లమెంట్లో మాట్లాడినవి మొత్తం నేను నా ఛానల్స్లో పోస్ట్ చేసేవాడిని గతంలో. ఇప్పుడు నేను పోస్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నా ఛానల్ బ్లాక్ చేస్తున్నారు. నాకు తెలియదు ఎందుకు బ్లాక్ చేస్తున్నారు. ఓకే, ఆ ఇంగ్లీష్ ఛానల్ ఇంతవరకు బయటికి రాలేదు. 3 months సస్పెన్షన్ అన్నారు నా ఇంగ్లీష్ ఛానల్. 3 months అయిపోయింది. 3 రోజుల క్రితమే 3 months అయిపోయింది. నేను వాళ్ళకి మెయిల్ పెట్టా, 3 months సస్పెన్షన్ అన్నావు కదా నా ఇంగ్లీష్ ఛానల్, అయిపోయింది రిలీజ్ చేయమని మెయిల్ పెట్టిన. అది ఇంకా రిలీజ్ కాలేదు. 3 months తర్వాత అయిపోవాలి ఆటోమేటిక్గా, అవ్వాల, అది విషయం. ఓకే, సరే మెయిల్ పెట్టా, చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. నేను అందుకే ఆ వీడియోలు పోస్ట్ చేయకుండా వాళ్ళు ఏం మాట్లాడారో చెప్తున్నా. సాగరిక ఘోష్ డీ గ్రేడ్ గవర్నమెంట్ అని ఒక క్రిటిసిజం చేసింది ఈ డిఎంకే ఎంపీ, సారీ టీఎంసీ ఎంపీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ. ఆమె ఎందుకందంటే, ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీని వదిలేసి మీరు ఊరికేదో గవర్నమెంట్కి సంబంధించినటువంటి రియల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడకుండా సెకండరీ ఇష్యూస్ మీద ఎక్కువగా మాట్లాడుతున్నారు. గ్రౌండ్ రియాలిటీ వేరు, మీరు చెప్పే మాటలు వేరు, అందుకని ఇది డీగ్రేడ్ గవర్నమెంట్ అంది. ఎస్ఐఆర్ గురించి మాట్లాడింది. ఎస్ఐఆర్ అనేది కథలుగా పుంతలుగా అసలు పేజీలుగా రాయొచ్చు ఎస్ఐఆర్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. ఆమె అదే నిన్న మాట నేషనల్ వైడ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ పేరుతోటి మీరు మీ అనుకున్న వాళ్ళని ఉంచి లేని వాళ్ళని తీసేసి బిఎల్ వాళ్ళు సూసైడ్లు చేసుకొని ఈ డిసెన్ఫ్రాంచైజింగ్ చేసుకొని ఇన్ని చేశారు. అందుకే నేను ఐ కాల్ ఇట్ ఎస్ డీగ్రేడ్ గవర్నమెంట్ అందాము నిన్న తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీ. అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ అండ్ డెనీల్ ఆఫ్ రైట్స్ చేస్తున్నారు. ప్రామిస్ చేస్తున్నారు కానీ వాళ్ళ రైట్స్ని, ఎలక్టోరల్ రైట్స్ని తీసేస్తున్నారు ఎస్ఐఆర్ ద్వారా. కరప్షన్ గురించి మాట్లాడింది. మరి అలా ఇర్రెగ్యులారిటీసు, కరప్షన్ జరుగుతున్నాయి. జిఎస్టీ సిస్టము, బీజేపీ రూల్డ్ స్టేట్స్లో గవర్నమెంట్ కరప్షన్ ఫ్రీ సిస్టమ్ అని చెప్పారు, కానీ యాక్చువల్గా కరప్షన్ ఇంకా జరుగుతుంది గవర్నమెంట్ ఆఫీస్లో అని. డీగ్రేడ్ గవర్నమెంట్ అందామా. ఓకే, మోస్ట్ సాడ్ థింగ్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ మొత్తం జర్నలిస్ట్ మొత్తం తొక్కిపడేశారు. ఇంటిమిడేషను, టార్గెటింగ్ చేస్తున్నారు. స్టాండప్ కమెడియన్స్ని టార్గెట్ చేస్తున్నారు, యాక్టివిస్ట్ని టార్గెట్ చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ పేరుతోటి వీళ్ళందరినీ తీసుకెళ్ళి జైలు వేస్తున్నారు అని చెప్పేసి ఆమె చెప్పింది నిన్న. ఓకే, రిలీజియస్ ఇంటాలరెన్స్, సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. ఇంక దాని గురించి ఇంక రిలీజియస్ ఇంటాలరెన్స్ అంటే ఇంక ఎక్కడ చూసినా గల్లీకి మత గొడవ లేపుతున్నారు కదా. గల్లీకి మత గొడవ, భయపడుతున్నారు. ఎవరు మైనారిటీస్, క్రిస్టియన్స్ భయపడుతున్నారు, ముస్లిమ్స్ భయపడుతున్నారు, ఇద్దరు. ఓకే, రిలీజియస్ ఇంటాలరెన్స్ ఒకటే ఆమె మాట్లాడింది నిన్న. అందుకని నేను మీకు డీగ్రేడ్ ఇస్తున్నాను అందాము. సరే, ఆమె ఏమన్నా గ్రేడింగ్ ఇచ్చే ఆఫీసా అంటే వాటెవర్ షీ చెప్పింది ఆమె. నేనైతే మీకు డీగ్రేడ్ ఇస్తాను మీ గవర్నమెంట్కి అని నేను ప్రసంగం ఇచ్చింది. ఆ ప్రసంగం మీరు వెళ్ళి చూసుకోండి. నేను మీకు చెప్తున్నాను ఆ ప్రసంగం పోస్ట్ చేయకుండా. రీజన్ మీకు చెప్పాను, అది నేను పోస్ట్ చేస్తే నా ఛానల్ బ్లాక్ చేస్తున్నారు. ఓకే, ఇండియా గ్లోబల్ ఇమేజ్ కొలాప్స్ అయిపోయింది. మీకు ఒక విషయం తెలుసో లేదో, భారతదేశము వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే ఏ దేశంలో ప్రెస్కి ఫ్రీడమ్ ఉంది, జర్నలిస్టులకి ఫ్రీడమ్ ఉంది, ఆ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 180 దేశాలలో మనకు వచ్చినటువంటి ర్యాంకు 161. అర్థమవుతుందా? 180 దేశాల్లో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మనకు వచ్చిన ర్యాంకు 161. మనకంటే పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్ ముందున్నాయి ప్రెస్ ఫ్రీడమ్. అంటే మనం పాకిస్తాన్ని వీళ్ళు టెర్రరిస్టులు, దుర్మార్గులు అని పాకిస్తాన్ తిడుతున్నారు కదా, ఆ పాకిస్తాన్లోనే ప్రెస్ ఫ్రీడమ్ మనకంటే ముందుందట ర్యాంకులో. అంటే భారతదేశంలో పాకిస్తాన్ జర్నలిస్టుల కంటే దారుణంగా హింసిస్తున్నారా భారతదేశంలో? ఈ ర్యాంక్ని బట్టి చూస్తే 161 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ ఇన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఏంటి నాకు అర్థం కాలే. అసలు దాని మీనింగ్ ఏంటి అర్థం కాలే. అందుకే మంది డీగ్రేడ్ గవర్నమెంట్ అంది ఎవరు, సాగరిక ఘోష్. అన్ఎంప్లాయ్మెంట్ డిజాస్టర్ గురించి మాట్లాడింది నిన్న. యూత్ అన్ఎంప్లాయ్మెంట్
మందే ఎక్కువ దేశంలో. గవర్నమెంట్ జాబులు ఇండిపెండెన్స్ నుంచి చాలా లోయెస్ట్ రిక్రూట్మెంట్. ఇప్పటి నుంచి కాదు, ఇండిపెండెన్స్ నుంచి కూడా గవర్నమెంట్ జాబులు చాలా తక్కువ. ఇప్పుడు వచ్చిన తర్వాత అసలు మొత్తం లేపేశారు. చివరికి అగ్నివీర్ అని చెప్పేసి అగ్నివీర్ ప్రోగ్రామ్తో కాంట్రాక్ట్ జాబులు 4 సంవత్సరాల కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఫ్యూచర్ లేదు, పెన్షన్ ఉండదు, పర్మనెంట్ జాబులు కాదు. 4 years కాంట్రాక్ట్ అగ్నివీర్ ఆర్మీలో. చూడండి, అక్కడికి వెళ్ళాను చివరికి. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెయిల్ అయిపోయింది. మోడీ గారు మేక్ ఇన్ ఇండియా ద్వారా ప్రపంచానికి భారతదేశం ఒక ఫ్యాక్టరీని చేస్తా అంటే ప్రపంచం మొత్తానికి భారతదేశం ఒక ఫ్యాక్టరీ అయింది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా అన్నారు. ఎవరు? మోడీ గారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ 14 to 15% దగ్గర స్టక్ అయిపోయింది 2014 నుంచి జీడిపి. అంటే మనకు వచ్చే జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది 14 to 15%, మొత్తం సర్వీసెస్ నుంచి వస్తుంది మ్యాక్సిమం. ఫ్యాక్టరీని చేస్తా అన్నారు కదా భారతదేశాన్ని, కావలేదు కదా. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ మనకంటే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. పిఎల్ఐ స్కీమ్స్ అనేవి ఇంకా మాస్ జాబ్స్ క్రియేట్ చేయలేకపోయినాయి. అన్ఫార్చునేట్లీ రైల్వే సేఫ్టీ కొలాప్స్ అయిపోయింది. చాలా ట్రైన్స్ కొలాప్స్ అయిపోయింది, రీసెంట్గా గుద్దుకున్నాయి. కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రాజడీ రీసెంట్గా. ఓకే, కవాచీ సేఫ్టీ సిస్టమ్ ఇంకా పెట్టలేదు దేశవ్యాప్తంగా. అందుకని డీగ్రేడ్ గవర్నెన్స్ అంటున్నాను. నా సాగరిక ఘోష్ అనేటువంటి ఒక ఎంపీ మాట్లాడారు నిన్న. ఫెడరలిజం డిస్ట్రాయ్ అయిపోయింది. ఇక ఫెడరలిజం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తమిళనాడులో రోజు ఏడుపు వాళ్ళది, కేరళ రోజు ఏడుపు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఏడుస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వీళ్ళే కొద్దిగా ఏడుస్తున్నారు, కొన్నిసార్లు ఏడుస్తున్నారు, కొన్నిసార్లు ఏడవట్ల ఆంధ్రప్రదేశ్. ఓకే, కర్ణాటక వాళ్ళు ఏడుస్తున్నారు. ఎక్కడెక్కడైతే నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్నాయో అక్కడ ఫెడరల్ సిస్టమ్ పోయిందని చెప్పేసి మాకు ఫండ్స్ ఇవ్వట్లేదని, మమ్మల్ని తొక్కుతున్నారని, అథారిటేరియన్ సెంట్రలిజం చేస్తున్నారని చెప్పి రోజు ఏడుస్తున్నారు వాళ్ళు. మేము ఎక్కువ మాట్లాడితే ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తున్నారు, మా దగ్గర బ్లాక్మెయిల్ చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పి రచ్చ చేశాడు. ఓకే, ఇక క్రోనీ క్యాపిటలిజం అంటారా, దానికి ఎండింగ్ లేదు. క్రోనీ క్యాపిటల్కి పేదవాడికి రిచ్ పర్సన్కి గ్యాప్ పెరుగుతూ పోతుంది. రిచ్ బికమింగ్ రిచ్ 1000 రెట్లు పెంచుతున్నారు వాళ్ళ యొక్క ఇన్కాన్ని. అసలు పండగ కార్పొరేట్ కంపెనీలు పండగ చేసుకున్నారు. పాపం అందరూ కూడా కాదు, కొద్దిమంది 10-15 వాళ్ళ లిస్టులో ఉన్న వాళ్ళు ఉన్నారు, పండగ చేసుకున్నారు వాళ్ళు కార్పొరేట్ కంపెనీలు. పేదవాడు పేదరిక్కున్నారు. ఎయిర్పోర్ట్లు వాళ్ళకే, పోర్ట్లు వాళ్ళకే, డిఫెన్స్ వాళ్ళకే, పవర్ వాళ్ళకే, కోల్ వాళ్ళకే, సిమెంట్ వాళ్ళకే, అన్ని కంపెనీలు వాళ్ళకే. ఆ 4-5 రిచ్ పీపుల్ ఎవరైతున్నారో వాళ్ళకే. పేదవాడు మాత్రం రోజు అడుగు తింటున్నాడు రోడ్ల మీద. ఫార్మర్ డిస్ట్రెస్ కంటిన్యూడ్. ఓకే, 10 years తర్వాత 10 సంవత్సరాలకి రైతుల యొక్క ఇన్కమ్ డబుల్ అయింది అన్నారు మోడీ గారు. ఇప్పుడు 15వ సంవత్సరం డబుల్ అయిందా రైతులది? మీ రైతులు ఒకవేళ నా వీడియో చూస్తే మీ ఇన్కమ్ డబుల్ అయిందా? 10 yearsలో డబుల్ చేస్తాను ఇన్కమ్ అన్నారు రైతులది. చేశారా? క్రాప్ ప్రైసెస్ అన్స్టేబుల్, ఫెర్టిలైజర్స్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి. ఎంఎస్పి అనేది ఇంకా లీగల్ కాలేదు. 1.5 lakh crore ఫామ్ లోన్ వేవ్ చేశారు. జాగ్రత్తగా 1.5 lakh crore వ్యవసాయానికి సంబంధించిన రుణాలని మాఫీ చేశారు. ఎవరికి మాఫీ చేశారంటే రైతులకి చేయాల, కార్పొరేట్ కంపెనీలకి చేశారు. కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ మధ్య వ్యవసాయంలోకి వచ్చినాయి కొన్ని రాష్ట్రాల్లో. గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు ఎలవ్ చేశారు కార్పొరేట్ కంపెనీని అగ్రికల్చర్లోకి. పాపం అక్కడ పంజాబ్ అక్కడక్కడ గొడవ చేశారు. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణకి కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయంలోకి ఆ బిల్లు ఎత్తేసారు. అది ఫామ్ లాస్ బిల్లు ఎత్తేసారు కదా. ఓకే, లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసింగ్ బౌల్ ఆఫ్ ఇండియా, లార్జెస్ట్ కాదు కానీ 3rd ప్లేస్లో ఉంది ఇండియా రైస్ ప్రొడక్షన్. ఇప్పుడు కానీ కార్పొరేట్ వాళ్ళు వచ్చారంటే ఇక మనం బంగారం కొన్నట్టు రైస్ బ్యాగ్ కొనాల్సి వచ్చింది. వాళ్ళకి 1.5 lakh crore వేవర్ చేశారు, రైతులకి ఇవ్వలేదు. అందుకని సాగరిక ఘోష్ అనే ఆమె డిగ్రేడ్ గవర్నమెంట్ అంది. ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అంటే ఇంకా అది ఇక బీహార్ లాంటి రాష్ట్రాల్లో పేపర్ లీకులు, ఎగ్జామ్ స్కాములు, పర్మనెంట్ టీచర్లు ఉండరు, యూనివర్సిటీలు పొలిటికల్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. పొలిటీషియన్స్ డిసైడ్ చేస్తున్నారు యూనివర్సిటీ ఎలా రన్ చేయాలో. ఎక్కువ మాట్లాడిన విద్యార్థులను తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నారు. అది పోయింది ఎడ్యుకేషన్. ఇంటర్నల్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ గురించి అయితే మణిపూర్ చూసాక మనం, మణిపూర్ ఇప్పటికీ తగలబడుతుంది. అది
కాశ్మీర్ మిలిటెంట్స్, పహల్గామ్ లాంటి ఇష్యూస్. నక్సలిజాన్ని మాత్రం తొక్కిపెట్టారు, అదొకటి. ఓకే, చైనాతో బోర్డర్ టెన్షన్ ఇంకా వస్తూ ఉంది ఆఫ్ అండ్ దాన్ని. సో ఇంక ఎలక్షన్ సిస్టమ్ అంటారా, ఎలక్టోరల్ ఆటోక్రసీ అని చెప్పి రీసెంట్గా ఒక బెదిరించారు మనకి. ఎలక్టోరల్ ఆటోక్రసీ అంటే ఇది డెమోక్రసీ కాదు, భారతదేశంలో ఎలక్షన్స్ అనేవి డెమోక్రటిక్ సిస్టంలో జరగట్లేదని ఒక వాళ్ళే ఇచ్చారు, ఇంటర్నేషనల్ వాళ్ళు. మరి ఇది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆమె సాగరిక ఘోష్ అనేటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్లో డైరెక్ట్గా మోడీ గారి ముందు, అమిత్ షా గారి ముందు ఇది డిగ్రేడ్ గవర్నమెంట్ ఉంది. అదే విషయం. థ్యాంక్ యూ, నమస్కారం.